మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి రేపు ఉదయం పెన్షన్స్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో, అంటే 3000 పెన్షన్ని 4000 చేస్తామని, అదేవిధంగా దివ్యాంగులకు 3000 నుంచి 6000 చేస్తామని, ఇట్లా యాక్చువల్గా ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని మన ఫస్ట్ సంతకం చేయడం జరిగింది, క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. అది రేపు ఉదయం 1వ తేదీ దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా రేపు ఇచ్చేది 4000 కాకుండా 3 months ఏదైతే అరియర్స్ ఇస్తామని ముందు ప్రామిస్ చేశారో, సో మొత్తం 4000 ప్లస్ 3000 మొత్తం 7000 రేపు ఉదయం రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పెన్షన్స్ రేపు ఇస్తున్నారు. 65 లక్షల మందికి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అధికారులు చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో అధికారులతో నేను యాక్చువల్గా ఈ యొక్క మున్సిపల్ ఆఫీసులో రివ్యూ చేశాను. నేను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారితో డిస్కస్ చేసాం. వాడు కూడా దాదాపు 8000 మంది ఎంప్లాయీస్ని ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో దీనికోసంగా రేపు అడాప్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఒక 50 మందికి పెన్షన్ ఇచ్చే విధంగా. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు దీని మీద ఒక నెగటివ్ ఇష్యూ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎలక్షన్ కమిషను అంతకుముందు ఎవరి ద్వారా అయితే వాలంటీర్స్ ద్వారా ఇస్తుందో వాలంటీర్స్ని పక్కన పెడితే దాన్ని ఇష్యూ చేసి తెలుగుదేశం మీద ఏమనంటే మేము ఇప్పించలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి చెప్పారు, మీరు సెక్రటరియట్ ఉంది, సెక్రటరియట్ మనుషులు ఉన్నారు, బోలెడంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇప్పించమని. ఇవాళ దాని ద్వారా ఎంతోమంది చనిపోయారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, మీరు సెక్రటరియట్ ఎంప్లాయీస్ మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకే రోజులో వీలైతే, లేదంటే 2వ రోజు ఎవరికైతే బయోమెట్రిక్స్ పడదో, ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి నెక్స్ట్ డే, లేదా రేపు ఉదయం ఇంట్లో ఉండరు, ఎక్కడికైనా పోయి ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వండి. వీలైనంతవరకు ఒక రోజులో కంప్లీట్ చేయండి, లేదంటే నెక్స్ట్ డే అని ఆదేశించారు. దాని ప్రకారం అధికారులు కూడా చక్కగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు రివ్యూలో చక్కగా చెప్పారు. 8000 మంది ఎంప్లాయీస్ని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 50 పెన్షన్స్ ఇచ్చేటట్టుగాను. నిజంగా అధికారులందరూ నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. వాడు 2 రోజులు కాదు సార్, వీలైతే రేపు ఈవినింగ్కి, ఇంకా వీలైతే రేపు మధ్యాహ్నానికే కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం, ఎవ్వరు ఇబ్బంది పడకండి అన్నారు. మరొకసారి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ, ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఖజానా ఖాళీ అయిపోయినా, ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరం. ఫైనాన్షియల్ నా శాఖ మున్సిపల్ శాఖ, సిఆర్డీ శాఖ తీసుకుంటే, నేను మంత్రి అయిన రోజు నుంచి నిన్నటి వరకు నేను రివ్యూలు ఫైనాన్సే చేస్తున్నా. ఎంత దారుణంగా ఉందంటే 2019 ఫిబ్రవరిలో నేను ఒక ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో డ్రైన్స్ కట్టడానికి, ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వడానికి 5300 కోట్లతో ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించా. 5300 కోట్లతో. అది 5000 అది కానీ అయిపోయింటే 50% హౌసెస్కి రాష్ట్రంలో పర్ఫెక్ట్గా వాటర్ లైన్స్ ఉన్నాయి. 50% మున్సిపాలిటీస్లో డ్రైన్స్ పూర్తయినాయి. అయితే 5 సంవత్సరాలు పూర్తయినా అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి తీసుకున్నది. తక్కువ ఇంట్రెస్ట్ 6%. కానీ ఆ ప్రాజెక్టుని కేవలం 240 కోట్లు ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది 240 కోట్లు మాత్రమే. ఎందుకంటే దాంట్లో 3500 కోట్లు వాళ్ళది ఉంది, స్టేట్ షేర్ ఉంది. ఈ స్టేట్ షేర్కి ఇవ్వక, స్టేట్ నుంచి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వనందువల్ల వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్ ఇలా, అది వర్క్ జరిగేదాన్ని బట్టి ఇన్స్టాల్మెంట్ ఇస్తారు, మొత్తం ఇవ్వరు. వీళ్ళు ఇవ్వలేక ఇన్స్టాల్మెంట్ దాన్ని వదిలేశారు. లాస్ట్ డేట్ ఇవ్వాలే, దానికి లాస్ట్ డేటు క్లోజింగ్ డేట్ ఆ ప్రాజెక్ట్కి ఇవ్వాలే. అయితే 4 రోజుల క్రితం అధికారులతో మాట్లాడి మా సెక్రటరీకి చెప్పి
ఇమీడియట్గా దాని మీద లెటర్ రాయించి కనీసం 6 నెలలు ఫస్ట్ ఎక్స్టెన్షన్ చేయండి అని యాక్చువల్గా ఎక్స్టెన్షన్ కోరాం. బహుశా ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. అది పరిస్థితి. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కూడా 6 monthsకి ఒకసారి ఇస్తారు. 2 టర్మ్స్ రాలా. ఎందుకు రాలేదంటే 2023-24కి ఫస్ట్ టర్మ్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి బిల్స్ సబ్మిట్ చేయాల. అందువల్ల 1000 కోట్లు అది. అంతా ఇంత కాదు, 1000 crores. ఈ విధంగా ఈరోజు ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధ్వానంగా ఉంది. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అస్తవ్యస్త ఒక ప్లానింగ్, ఒక ఐడియా. అంటే ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటేనండి ఎకానమీ రావాలి, డెవలప్ కావాలి. ఈరుబైరు ఎకానమీ రావాలి. ఎకానమీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, అనేక వర్కులు జరగాలి. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అటువంటి ఏమీ లేవు. లేనందువల్ల ఎకానమీ లేదు. అప్పులు తెచ్చాడు. కేవలం అప్పులు తేవటం ఒకటే చేశారు. అప్పులు తెచ్చుకోవచ్చు, కానీ దాన్ని తీర్చేదానికి కూడా ప్లాన్ ఉండాలా. అటువంటిది లేకుండా చేశాడు. అయినప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఆ రోజు మాట ఇచ్చాము, ఎలక్షన్స్కి మాట ఇచ్చాము, అవ్వాతాతలకు పేదవాళ్ళకి ఇబ్బంది జరగకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారు 1వ తేదీ ఏదైతే మాట చెప్పారో అది ఇస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు అధికారులందరూ వాళ్ళు చెప్పిన విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అందరినీ ఆనందపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842